నమస్తే మిత్రులారా, మరో అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మిత్రులారా, మీ సహకారంతో ముందుకు సాగుతున్నాం కాబట్టి మీ సహకారం తప్పకుండా కావాలి. మిత్రులారా, మరి నేడు ఎన్నో సమస్యలతో సతమవుతూ మనం సాగుతున్న సమయంలో మరి ఈ తరుణంలో ప్రధానమైన మరో సమస్య కూడా ఉంది. అది మూఢనమ్మకాలు. మరి మూఢనమ్మకాల ఊబిలో ప్రతి ఒక్కరూ కూరుకుపోయి లేకున్నా కొంతమంది మాత్రం ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చదువుకున్నవారు, చదువు లేనివారు, విజ్ఞానవంతులు మరి అందరూ దాన్ని ఎంతో కొంత నమ్ముతూ మరి జీవితం గడుపుతున్న ఈ తరుణంలో వారిని ఆ ఊబి నుంచి బయటకు తీయాలనే తలంపు ఎంతున్నా అది సాధ్యపడటం లేదు. ఎందుకంటే ఏదో వ్యధ, ఏదో విచారం, ఏదో సమస్యలతో బాధపడుతూ మరి నాకే ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, మరి వెనుక ఏదో మర్మం ఉంటుంది, ఎవరో ఏదో చేసే ఉంటారు అనే తలంపుతో మరి ఈరోజు కాకుండా రేపటి భవిష్యత్తుకైనా మనం మన భవిష్యత్తు మార్చుకుందామనే తపనతో మరి మూఢనమ్మకాలను నమ్మి మరి డబ్బు, ఆరోగ్యం, సమయం అన్నీ వృధా చేసుకుంటున్నారు. కాబట్టి మరి విజ్ఞానవంతులైన మరి విద్యార్థులు వారిని ఆ మూఢనమ్మకాల ఊబి నుంచి మరి వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రునిపై కాలు మోపే ఈ తరుణంలో మూఢనమ్మకాలు మనను వెంటాడుతున్నాయంటే మరి ఏ స్థాయిలో మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నామో ఒకసారి తెలుసుకోండి మిత్రులారా. ఇది మన అభివృద్ధికి ఎంతో ఆటంకం కలిగిస్తుంది. మరి మనతోనే ఈ సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి ఇమిడి ఉంది కాబట్టి మరి ఆ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా విజ్ఞానవంతులై మరి ఈ సమాజంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తూ మరి దేశ అభివృద్ధికి ఎలాంటి నైపుణ్యత, ఎలాంటి శక్తి కావాలో మరి మనం దానికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదు. ఎందుకంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మరి బలమైన జీవులు బలహీన జీవుల్ని మరి చంపి వేటాడి తుదముట్టేస్తాయని చెప్పడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ మరి బలవంతులై ఉండాలి. మరి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మరి బలమే జీవం, బలహీనత మరణం అన్నారు. కాబట్టి బలహీనతను మనం దరిచేరనియకూడదు. మరి బలవంతులై ఉండాలి. మరి ఆ బలంతోనే మరి మనం సమాజ అభివృద్ధి మరి దేశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం బలహీనతను దరిచేయకూడదు, మూఢనమ్మకాలను నమ్మకూడదు. విజ్ఞానవంతులై మరి ఈ సమాజ అభివృద్ధికి, భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేసుకుంటూ మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.